అంటే మన తెలంగాణ రాష్ట్ర సాధనకి మీరు బాగా కష్టపడ్డారు, అజిటేషన్ చేశారు. రేవంత్ రెడ్డి గారితో కలిసి ఎన్నో ఛాలెంజెస్ కూడా తీసుకున్నారు. వైట్ ఛాలెంజ్ తర్వాత అండ్ అలాగే ఫామ్ హౌస్ని ఎక్స్ప్లోర్ చేసే విషయం కానీ. సో అంత సన్నిహితంగా ఉన్న మీరు ఇప్పుడు అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీలో మినిస్టర్ అయ్యేవారు కదా, ఒకవేళ ఆ పార్టీలో ఉండుంటే? 100% అయ్యేవారు. డూ యూ రిగ్రెట్ అబౌట్ దట్? నో, నాట్ ఓన్లీ దట్. ఐ డోంట్ రిగ్రెట్. ఎందుకంటే నేను చేసిన ఎందుకు, ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను కేసీఆర్కు టీఆర్ఎస్ సపోర్ట్ చేసింది ఎందుకు? టీఆర్ఎస్ సపోర్ట్ కాదు, తెలంగాణకు సపోర్ట్ చేసిన. అప్పుడు తెలంగాణ టీఆర్ఎస్ పార్టీ ముందుండే, అందుకే కేసీఆర్. నేను కేసీఆర్కు డైరెక్ట్ ఎప్పుడు కూడా సపోర్ట్ చేయలేదు. కానీ నా వల్లనే రంగారెడ్డి జిల్లాలో ఎక్కడ లేని టీఆర్ఎస్ పార్టీకి ఒక ఎంపీ, 2-3 ఎమ్మెల్యేలు వచ్చిండ్రు. అది కేసీఆర్ కొరకు చేయలేదు, నేను తెలంగాణ కొరకు, రాష్ట్రం కోసం, మన ప్రాంత అభివృద్ధి కొరకు. తర్వాత కేసీఆర్కు అగేన్స్ట్, కేసీఆర్ నన్ను దింపాలనే ప్రయత్నము ఎంతో చేసినాం. అది కేసీఆర్ మీద కక్షమని కాదు, ప్రాంత అభివృద్ధి కొరకు. ఎందుకంటే అదే కేసీఆర్ మీద నమ్మకం పెట్టుకొని చేస్తే అప్పుడు అనేది ఆంధ్రోళ్ళు అందరు దొంగలు అని కేసీఆరే అనేది. మన నీళ్లు, మన నిధులు, అన్ని మనకుంటే మనం ఎంతో అభివృద్ధి అవుతాం. కానీ దోసుకునేది కేసీఆర్ కుటుంబమే దోసుకుంటుందని నేను నా కళ్ళారా చూసిన. అందుకే వాళ్ళ మీద పర్సనల్ కక్ష కాదు, అందుకే వాళ్ళు దిగిపోతేనే అభివృద్ధి అవుతుందని కేసీఆర్ కుమారునికి బాగా అగేన్స్ట్ మేము ప్రయత్నం చేసాం. ఇల్లీగల్ ఫామ్ హౌస్ కట్టుకుండ్రు, డ్రగ్ ట్రేడ్ ఎక్కువైంది, ఇవన్నీ ఎన్నో ఇది ఓన్లీ 2, బట్ ఎన్నో చేసినాం మేము అందరితో కలిసి. నేను రేవంత్ రెడ్డి గారు చేసిన చాలా పాపులర్, క్యాచీ అయినాయి. అండ్ అది నేను రేవంత్ రెడ్డి గారు కొరకు చేయలేదు, కాంగ్రెస్ కొరకు చేయలేదు, అండ్ కేసీఆర్ మీద, ఇది ప్రాంత అభివృద్ధి కొరకు. లేకుంటే నేను ఒక మినిస్టర్ అవుతానని కూడా చేయలేదు, నాకు దాని కొరకు కాదు, ప్రాంత అభివృద్ధి కొరకే చేసిన. అండ్ చాలా సంతోషం, ప్రజలకు చైతన్యం వచ్చింది. అండ్ ఇప్పుడు మొత్తం యావత్ తెలంగాణ ప్రజలు సంతోషిస్తున్నారు. ఎంతోమంది టీఆర్ఎస్కు ఓటేసిన వాళ్ళు కూడా, ఎంతోమంది టీఆర్ఎస్ నాయకులుగా వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతుంది ఇప్పుడు. అయితే నేను చేసింది కరెక్ట్ పని, కరెక్ట్ కారణం కొరకు చేసిన. ఆ చేసింది మినిస్టర్ అయితే చేయలేదు, లేకుంటే కేసీఆర్ మీద కక్ష వరకు చేయలేదు. అంటే కరెక్ట్ మీరు అన్నారు. నేను ఇప్పుడు కాంగ్రెస్లో ఉంటుంటే ఇమీడియట్లీ నేను ఒక పొలిటికల్ కెరియర్ కొరకో లేకుంటే మినిస్టర్ అయితే చేస్తే ఎప్పుడో అవుతుంటుంది, ఈజీగా గెలుస్తుంటే. ఇప్పుడు కూడా చెప్తాను, కానీ దాని కొరకు కాదు. నాకు నమ్మకం ఉంది ఏంటంటే దేశాన్ని ముంగటి తీసుకోవాలంటే కేవలము మోడీ గారితోటే అవుతుంది. నేను చూసిన, నేను ఇప్పుడే కాదు, నేను టీఆర్ఎస్ ఉన్నప్పుడు కూడా గమనించిన. తను చెప్పిన ఎన్నో ఇంప్రాక్టికల్ అనుకున్నా. ఉదాహరణగా స్వచ్ఛ భారత్ ఇంప్రాక్టికల్ అనుకున్నా. డిజిటైజేషన్ ఏంది, ట్రాన్సాక్షన్ పేమెంట్ డిజిటైజేషన్ ఇంప్రాక్టికల్ అనుకున్నా. తను చెప్పిందే కరెక్ట్ అనుకున్నా. చిదంబరం గారు హార్వర్డ్లో చదివిండు, ఆయన చెప్పిండు మోడీకి ఏమైనా తెలివిందా, చాయ్ వాలా ఉన్నాడు, గ్రామీణ ప్రజలకు, ఆ ఊరోళ్ళకు కంప్యూటర్ల వాడన తెలుసా, వాళ్ళ దగ్గర స్మార్ట్ ఫోన్స్ ఉంటాయా, అక్కడ ఇంటర్నెట్ ఉంటుందా. నేను యాక్చువల్లీ వన్ ఆఫ్ ద విప్రో కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్, CEO. నాకు ఐటీ ఇంప్లిమెంటేషన్ గురించి చాలా తెలుసు. అప్పుడు నాకు నిజంగానే కొంచెం డౌట్ ఉండే, బహుశా చిదంబరం చెప్పేదే కరెక్ట్. ఐటీ ఇంప్లిమెంటేషన్ ఇస్ లార్జ్ స్కేల్, ఒక పెద్ద కంపెనీలో ఇంప్లిమెంట్ చేస్తుండే కష్టం, దేశవ్యాప్తంగా ఎట్లా ఇంప్లిమెంట్ చేస్తాడని నాకు డౌట్ ఉండే. కానీ నన్ను తప్పు అని నిరూపించిండు. రూరల్ వాళ్ళే ఎక్కువ ఆడుతుండే, ఇండియానే ఎక్కువ ఆడుతుంది. ఇప్పుడు ప్రతి ఒక్కరి దగ్గర స్మార్ట్ ఫోన్ ఉంది. స్మార్ట్ ఫోన్ నాకంటే ఎక్కువ మంచిగా వాళ్ళకు వాడతారు డిజిటల్ పేమెంట్లలో, అండ్ అంతటా ఇంటర్నెట్ కనెక్షన్. అయితే ఆన్ వేరియస్ థింగ్స్, ఆన్ టెక్నికల్ ఇష్యూస్, అండ్ ఆయన సొంత ఫోకస్ అండ్ డెడికేషన్, ధైర్యం కూడా ఉండాలి. ఓ పెద్ద కొన్ని తప్పు కూడా పోయినాయి అనుకోకుండా. ఇదేంటి 2000 నోట్ తీసేసిండు, దాంతో ఎన్నో ఇబ్బందులు అయినాయి, దాన్ని తట్టుకున్నారు. అయితే తనకు ధైర్యము, కమిట్మెంట్, మొట్టమొదలు నేషన్ ఫస్ట్ అని ఉంది. అవన్నీ నేను గమనించినాను. నేను బీజేపీలోనే ఉంటాను. అవును, కాంగ్రెస్ పోతే ఈ తెలంగాణలో కొంచెం అలకగా ఉంటుండొచ్చు గెలుస్తానికి ఇంతకుముందు, కానీ ఇప్పుడు అది కూడా లేదు. ఇప్పుడు బీజేపీలో ఉంటేనే అలకగా గెలుస్తారు ఎంపీ కొరకు.